Hello, my dear people. Good morning. So, time around 5:12 అవుతుంది. Another day, another vlog. ఎందు వ్లాగ్ చేయడంలో ఎంత మజా వస్తుంది. చూసేది ఇద్దరు ముగ్గురైనా ఇట్ ఫీల్స్ సో గుడ్. ఏంది మీరు తేడా ఉంది. సో రైడింగ్ గేర్కి వస్తే నేనేం రైడింగ్ గేర్ వేసుకోవట్లే, ఎందుకంటే సో వీఆర్ గోయింగ్ టు ప్లేస్ వేర్ ఐ నీడ్ టు ట్రెక్ చేయాల్సి వస్తే రైడింగ్ గేర్తో ఇట్స్ నైట్ మేర్ ఫర్ మీ. సో మార్నింగ్ బైక్ రైజ్ ఇస్తూ సౌండ్ వింటున్నారు కదా. సో గుడ్ మార్నింగ్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్దాము. 5:13 అయింది. నా ఫ్రెండ్కి అయితే 6కి వస్తాం అన్న. హోప్ ఇట్ విల్ నాట్ రైన్ టుడే. ఒక రైన్ గేర్ లేదు, ఒక ప్రొటెక్టివ్ గేర్ లేదు. సో ఐ విల్ డ్రైవ్ నీట్ అండ్ స్లో అండ్ స్టడీ. హర 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 కన కన. హైటెక్ జొట్టి జంక్షన్కి వస్తున్నాం. గ్రీన్ లైట్. నా జీవితంలో ఇప్పటికి వచ్చి అంత ఫాస్ట్గా ఎప్పుడు దాటలే. అక్కడ ఉన్న గ్రీన్ లైట్ లైక్ 2 secondsలో దాటానా జంక్షన్. నార్మల్ అయితే 20-30 minutes పడుతుంది దాటడానికి. సో దట్ ప్రివిలేజ్ ఆఫ్ స్టార్టింగ్ ఎర్లీ. ఇప్పుడు వెళ్తుంది ఎట్లానో, ఇది రాచకొండ అనే ప్లేస్కి వెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ హైదరాబాద్. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని స్కైప్ అయిపోతాం. ఎయిర్ కూడా కొట్టించుకొని పోతాం. ఫుల్ ట్యాంకర్. $150 ఆపాను. టైం 5:40 అవుతుంది. మా ఫ్రెండ్ ఎలాంటి మీటప్ స్పాట్ పెట్టాడంటే చూపించండి. తీస్తామాయి షాగో. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. ఎవడేం చేస్తాడు. టైం సెన్స్ లేదు ఒక్కొక్కడికి. 6 అని చెప్పారు, 5:40 అవుతుంది, ఇంకా రాలేదు. స్టార్టెడ్ టైం అరౌండ్ 6 అవుతుంది. ఓకే, కరెక్ట్ 6 o'clock వచ్చా అవుతుంది. దట్ గోస్ చార్మినార్ ఇటువైపు, కోట ఇటువైపు, కాచిగూడ. సో విజయవాడ వెళ్ళే రూటే పోతున్నావా ఏంది.
అయ్యా ఏంది టవర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది పైకి టింగ్ అని. అజీబ్ సార్ నో మొబైల్ ఫోన్స్ అంటే డ్రైవింగ్ చేయొద్దన్నారా మొబైల్ ఫోన్స్? చూసుకోండి అండి. తాత అవుట్ అనుకున్నా తాత. జస్ట్ మిస్ తాత. ఓల్డ్ సిటీ లోపల నుంచి వెళ్తే అదో ఫీలింగ్, వెరీ ఫీలింగ్. పెద్ద లారీలేంది. గో స్ట్రైట్ టు దిల్సుఖ్ నగర్, అటు వెళ్తే సుల్తాన్ బజార్, ఎంజే మార్కెట్, మైకిల్ జాక్సన్ మార్కెట్. సో ఒక క్విక్ 5 minutes బ్రేక్ ఆగా వెనక మళ్ళీ బండికి రెస్ట్ చేయడానికి. సో ఇంకా 12 kilometers టు 23 minutes చూపిస్తుంది గూగుల్. బట్ రోడ్ ఏమైనా చెప్పాలా, రోడ్డు మాత్రం సూపర్ ఉంది. రోడ్డు అంటే మరీ అంత మోటో జిపి లెవెల్ రోడ్స్ అయితే కాదు, కానీ నువ్వు వారమంతా నీ డిక్కీ ఆఫీస్లో పెట్టి ఒకరోజు బయట పెడితే డిక్కీ ఎట్లా చల్లగా అవుతుందో రోడ్డు అట్లా చల్లగా అయింది తీసి. సో ఇది వేరే రూట్ అనుకుంటా, బైకర్స్ ఎవరు కనిపించలేదు. యూజువల్గా రాచకొండ అనేది ఫేమస్ ప్లేస్, చాలామంది కనబడతారు బైకర్స్ దారిలో. స్ఫూర్తి కాకపోతే దారిలో చాలామంది చిమ్టూస్ ఉన్నారు, అది వేరే విషయం. చిమ్టూస్తో జాగ్రత్తగా ఉండాలి. కానీ రోడ్డు అయితే సుకున్ ఉందబ్బా. చుట్టూ ఇటుపక్క గ్రాస్ అటుపక్క గ్రాస్, ఒక చల్లగాలి మొహం మీద పడుతుంటే సూపర్. వీకెండ్కి సెట్ ఇంకేం కావాలి నాకు వీకెండ్కి. ఇదంతా పల్లెటూరు లెక్క ఉంది. పైగా వర్షాకాలం కదా, మొత్తం గ్రీన్గా ఉంది. చెరువులన్నీ ఉన్నాయి. నా బ్యాటరీ అయిపోతుంది, ఆవేశం. ఇది నా బండి, ఇది వ్యూ. సౌండ్ చూసారా బర్డ్స్? సో ఇక్కడ 10 minutes ఆగాం. బాగుంది, మంచిగా గ్రీన్గా. ఏమైనా అనుకోండి, నా బ్యాక్ టైర్ మాత్రం అది రకంగా ఉంది. నీకు ఎట్లా చెప్పేది, ఎయిర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బాయ్ వ్యూ. ఇంకా 1 kilometer చూపిస్తుంది. But this looks so cool, yeah.
రచ్చకొండ, రాచకొండ సార్. రాచకొండ ఫోర్ట్. ఓ ఆఫ్ రోడా? ఓకే. పోదామా? పోదామా? ఎంట్రీ ఫీజు క్యూఆర్ ఉందా? సో రీచ్ అయ్యాం. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇంత పైకి ఎక్కాలి. లెట్స్ గో. సో ఇది సీక్రెట్ లేక, అంత సీక్రెట్ ఏం లేదు. అందులో ముసలు ఉంటాయండి తెలుసా, క్రొకడైల్స్ చెప్పారు. చూస్తున్నా ఏదైనా క్యాప్చర్ అవుతుందని.